ఐపీఎల్ 2025 లో భాగంగా శుక్రవారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు భారీ స్కోర్ చేసింది. 225 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్స్లున్నాయి. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన యోర్కర్ అభిషేక్ శర్మ బూట్లను తాకింది. దీంతో బౌలర్ అవుట్ అంటూ ఎంపైర్ ను అపీల్ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ డిఆర్ఎస్ కోరాడు. కానీ డిఆర్ఎస్ సమీక్షలో అవుట్ కాదని తేల్చారు. దీంతో గిల్ ఎంపైర్ వద్దకు వచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపైర్ గిల్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో వారి వద్దకు అభిషేక్ శర్మ వచ్చి గిల్ ను వారించే ప్రయత్నం చేశాడు. అభిషేక్ శర్మ వారిస్తున్నా కూడా శుభ్మన్ గిల్ పట్టించుకోలేదు. దీంతో అభిషేక్ శర్మ అక్కడి నుంచి వెళ్లిపోయి తన టీం మెడికల్ సిబ్బందితో కాలు బూటు విప్పి బాల్ తగిలిన ప్రాంతంలో తాత్కాలిక చికిత్స చేయించుకున్నాడు. ఎంపైర్ తో వాగ్వివాదం తరువాత శుభ్మన్ గిల్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో అభిషేక్ శర్మ వద్దకు వచ్చి సరదాగా తన కాలుతో అభిషేక్ కాలును తన్నే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.